హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థి మాధవిలత సంపూర్ణ పరాజయం. ఇది నేను ఎప్పుడో చెప్పాను. హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థి మాధవిలత గెలిచే అవకాశమే లేదని, పైగా అసదుద్దీన్ ఓవైసీ మెజారిటీ పెరుగుతుందని. అదే జరిగింది. ఓవైసీ బ్రహ్మాండంగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి మాధవిలత ఒక సంచలనంగా రంగంలోకి దిగి దూకుడు చూపించి ఎంతో హంగామా చేసిన మాధవిలత చివరకు ఓటమి పాలు కాక తప్పలేదు. ఆమె దారుణ పరాజయానికి గురయ్యారు. ఓవైసీ మరింత మెజారిటీ సాధించి హైదరాబాద్లో నేనే బాద్షా అంటూ ప్రూవ్ చేసుకోగలిగారు. హైదరాబాద్లో మాధవిలతను ఎవరు ఓడించారు? మాధవిలత ఓటమికి గల ప్రధాన కారణాలేవి అన్ని చూస్తే మాధవిలతను ఖచ్చితంగా మీడియా ఓడించింది. ఎస్, నేను చెప్పింది 100కు 100% నిజం. అసలు గెలిచే అవకాశమే లేని హైదరాబాద్లో మాధవిలతలో గెలుపు హైప్ క్రియేట్ చేసింది ఎవరు? మాధవిలతకు నువ్వు గెలుస్తావంటూ నమ్మకం కల్పించింది ఎవరు? మాధవిలతను భ్రమల్లో ఉంచింది ఎవరు? స్వతహాగా మాధవిలత భ్రమల్లో ఉన్నారు, కానీ ఆమె భ్రమకు నో డౌట్ మీడియా మరింత ఊతమిచ్చింది. మాధవిలత గెలుస్తుంది, ఓవైసీ ఓడిపోతారు, ఓవైసీ షాక్, ఓవైసీ కంగు తిన్నాడు, రకరకాల వార్తా కథనాలతో మాధవిలత గెలిచేసినట్టే ప్రచారం చేశారు. బిగ్ న్యూస్ అప్పుడే చెప్పింది ఈ అంచనాలు తప్పు, ఖచ్చితంగా ఓడిపోతుందని. బిగ్ న్యూస్లో నిన్న మొన్న ఒక వీడియో కూడా పెట్టాను. ఎస్, నేను చెప్పిందే జరిగింది. హైదరాబాద్లో మాధవిలత ఓడిపోయింది. మాధవిలత ఓటమికి కారణాలు అనేకం, కానీ మాధవిలత ఓడిపోతుందని స్థానిక జనానికి కూడా తెలుసు, కానీ మీడియాకు తెలియదు. తెలుసో తెలియదో, తెలిసినా పట్టించుకోలేదో, కావాలని మాధవిలతకు హైప్ క్రియేట్ చేశారేమో. ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో వార్తలు రాస్తూ వీడియోలు క్రియేట్ చేస్తూ మాధవిలత గెలిచినట్టేనంటూ ముఖ్యంగా సోషల్ మీడియా మాధవిలతకు విపరీతమైన హైప్ పెంచేసింది. నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మీడియా, సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ ప్రజల మూడ్ను పట్టించుకోలేదు. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు. పోనీ ప్రచార సరళి ఎలా ఉంది, మాధవిలత వెంట ఎంతమంది బీజేపీ నేతలు నడుస్తున్నారు, అది పట్టించుకోలేదు. ఎక్కడో కూర్చొని వార్తలు రాశారు, ఎక్కడెక్కడో కూర్చొని వీడియోలు చేశారు. మాధవిలతపై థంబ్నెయిల్స్ పెట్టి ఓవైసీకి అవుట్ అన్నట్టు రకరకాల వార్తలు క్రియేట్ చేశారు. వాళ్ళు అసలు గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలించలేదు, గ్రౌండ్లోకి రాలేదు. ఎక్కడో కూర్చొని వార్తలు పెట్టారు. మాధవిలత గెలిచినట్టే అని ఒక భ్రమ కల్పించారు. మాధవిలత కూడా అదే భ్రమలో, అప్పుడెప్పుడు బర్రెలకు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండింది, అది గుర్తుంది కదా. సేమ్ అచ్చం సోషల్ మీడియా మాధవిలతకు విపరీతమైన హైప్ కల్పించింది. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఇక్కడ ఎంఐఎం ఇక రాజ్యం అంతం, ఇక ఓవైసీ కనిపించడు అంటూ రకరకాల కథనాలు, రకరకాల స్టోరీలు. మాధవిలత కూడా అందుకు తగ్గట్టుగానే రకరకాల కౌంటర్లు ఇస్తూ, రకరకాల ప్రకటనలు చేస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తూ, బాణాలు వదులుతూ ఏమేమో చేసింది. ఇక మాధవిలత గెలుపు ఖాయమన్నట్టు మీడియా దాదాపు డిసైడ్ అయింది. చివరకు ఏం జరిగింది? బిగ్ న్యూస్ చెప్పిందే జరిగింది. గతంలోనూ, అంటే అప్పుడెప్పుడో ఒకసారి కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్లో మజ్లిస్ పార్టీపై పోటీ చేసింది. అప్పుడు కూడా అంతే, మెయిన్ మీడియా కూడా ఇక అయిపోయింది, మజ్లిస్ పార్టీ కీలకతం, ఇక్కడ సిపిఎం గెలుస్తుంది, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందంటూ రకరకాల కథనాలు చేశారు. అప్పుడు నేను వేరే మీడియాలో ఉన్నాను. అప్పుడు కూడా ఇది ఖండించాను. ఓల్డ్ సిటీ గురించి తెలుసుకోకుండా వార్తలు రాయొద్దు, ఓల్డ్ సిటీ గురించి అవగాహన లేకుండా స్టోరీలు చేయొద్దు. అప్పుడు చేశారు, ఎంఐఎంఏ గెలిచింది. ఇప్పుడు సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. మాధవిలతను విపరీతంగా హైప్ చేసి మాధవిలత గెలిచింది, ఇక ఓవైసీ అవుట్, ఓవైసీ పారిపోతాడు అన్నట్టు కూడా థంబ్నెయిల్స్ పెట్టి మరి వార్తలు రాస్తారు. మరేమైంది? మాధవిలత పిచ్చి పిచ్చిగా ఓడిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎక్కడో కూర్చొని వార్తలు రాస్తారు. పాత బస్తీని చూడాలంటే ఒకవైపు కాదు, రెండు వైపులా చూడాలి. పాత బస్తీలో ఏం జరుగుతుంది, ఇక్కడి రాజకీయం ఏంటి, అసలు ఇక్కడ ఓటర్ల మైండ్ ఎలా ఉంది, ఓటర్లు ఏం చేయబోతున్నారు, పోలింగ్ శాతం ఎంత, ఇవేవి లెక్కలేసుకోకుండా అర్థం కాని లెక్కలేవో స్క్రీన్ మీద చూపించి మాధవిలత గెలుపు ఖాయం, ఓవైసీకి షాక్ అంటూ రకరకాల కథనాలు చేశారు. చివరికి ఏమైంది? మళ్ళీ చెప్తున్నా, బిగ్ న్యూస్ చెప్పిందే జరిగింది.
మాధవీలత ఓడిపోవాలని, ఓవైసీ గెలవాలని, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అసలు మత రాజకీయాలకు, మతవాద పార్టీలకు నేను వ్యతిరేకం. కానీ పాత బస్తీపై గత 30 ఏళ్లుగా సరియైన అంచనాతో చెప్తున్నాను, ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఒకవైపు మాత్రమే చూసి ఆ ప్రచారానికి మరింత హైప్ కలిగించి ప్రజల మూడ్లో ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓట్ల శాతం ఎక్కడ ఎంత తగ్గింది, ఎక్కడ ఎంత పెరిగింది, ఇవేమీ పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారు. పాపం మాధవీలతను భ్రమల్లో తేలిలా చేశారు. చివరికి ఏమైంది? మాధవీలత ఓడిపోయింది. మాధవీలత దారుణ పరాజయానికి గురైంది. బిగ్ న్యూస్ చెప్పినట్టుగానే ఓవైసీకి మరింత మెజార్టీ పెరిగింది. హిందూ ఓట్ల ఏకీకరణ పరిస్థితి ఏంటో కానీ ముస్లింలు మాధవీలత విన్యాసాల కారణంగా, సోషల్ మీడియా పోస్టుల కారణంగా, మీడియా వార్తల కారణంగా ఏకీకృతమై ఓవైసీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఓవైసీకే ఓటు వేసేలా చేశారు. మీడియా, మాధవీలత అందరూ కలిసి ఓవైసీ బలాన్ని మరింతగా పెంచారు.